హలో అందరికి. యూట్యూబ్ ఒక పెద్ద బాంబ్ అయితే వదిలేసిందండి అందరి మీదకి. యూట్యూబ్ ఛానల్స్ ఎవరెవరికి ఉన్నాయో వాళ్ళందరూ అసలు మైండ్ బ్లాక్ అయినటువంటి న్యూస్ని అయితే 2 days బ్యాక్ అయితే రిలీజ్ చేసింది. అది ఏంటంటే ఇంకా లాస్ట్ టైం మనకి 4000 వాచ్ అవర్స్ మనం కంప్లీట్ చేస్తే సో మానిటైజేషన్ అయితే అయిపోయేది. సో ఇప్పుడు 4000 అయితే కాదండి, ఫుల్గా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అది ఏంటంటే మనకి మినీ మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? జస్ట్ 3000 వాచ్ అవర్స్ అవ్వాలి, 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అలాగే షార్ట్స్ దగ్గరకొచ్చేసరికి జస్ట్ 3 మిలియన్ వ్యూస్ వస్తే షార్ట్స్‌కి ఇంకా మినీ మానిటైజేషన్ అయితే అయిపోయేది. అలాగే ఇప్పుడు లాంగ్ వీడియోస్ పెడతాం కదా! ఇంకా లాంగ్ మానిటైజేషన్ అవ్వాలంటే ఏం చేయాలి? 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. అదే షార్ట్స్ ద్వారా మనం లాంగ్ మానిటైజేషన్ అవ్వాలంటే మినిమమ్ 10 మిలియన్ వ్యూస్ అయితే వస్తే షార్ట్ మానిటైజేషన్ అయితే అయిపోయేది. కానీ ఇప్పుడు యూట్యూబ్ ఏం చేసిందంటే అంతా అలానే ఉంచింది. మినీ మానిటైజేషన్ అలానే ఉంచింది. కానీ కంప్లీట్‌గా మానిటైజేషన్ అవ్వాలంటే 4000 వాచ్ అవర్స్ అయితే తీసేసింది. కంప్లీట్‌గా తీసేసి 4000కి బదులుగా 8000 వాచ్ అవర్స్‌నైతే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మినిమమ్ 1000 సబ్స్క్రైబర్సే ఉండాలి. అదైతే మాత్రం అందులో ఎటువంటి చేంజెస్ అయితే ఏమి లేవు. కానీ 4000 వాచ్ అవర్స్‌కి బదులుగా 8000 అంటే డబల్ చేసిందనమాట. ఒక 1000, 2000 ఎక్స్‌ట్రా పెంచితే అది వేరేలా ఉండేది. కానీ డైరెక్ట్‌గా డబలే చేసేసిందనమాట. రాత్రికి రాత్రి ఈ న్యూస్ అనేది వచ్చేసరికి షాక్ అయిపోయామనమాట అందరం కూడా. ఇంకా అంతే కాకుండా షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వాలంటే లాస్ట్ ఇప్పటి వరకు ఎట్లా అయ్యేది? 10,000 మిలియన్ వ్యూస్ వచ్చినట్లయితే సో షార్ట్స్‌కి మానిటైజేషన్ అయితే అయిపోయేది. కానీ ఇది కూడా డబల్ చేసింది. 20 మిలియన్ వ్యూస్ వస్తేనే సో షార్ట్స్ కూడా మనకు మానిటైజేషన్ అవుతాయన్నమాట. సో 20 మిలియన్ వ్యూస్ అంటే ఇంకా మామూలా? అస్సలు అది తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇంకిప్పుడు సరే అదైనా సరే ఎప్పటి నుంచి అమలులోకొచ్చేయిందంటే ఈ రూలు, ఇంకా ఈ 26 2026 అయితే కాదు. 2026 జనవరి వరకైతే ఇది అమల్లోకి ఇంకా రాదు. సో, ఫిబ్రవరి 1 2027 సంవత్సరం నుంచయితే ఈ వాచ్ అవర్స్ అనేవి చేంజెస్ అయితే అవుతాయన్నమాట. సో, 8000 అయితే వాచ్ అవర్స్ ఉండాలి. అదే షార్ట్స్‌కైతే 20 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. అలా అయితేనే కంప్లీట్‌గా మానిటైజేషన్ అయితే అవుతదనమాట. సో, ఇంకా మనకి ఇంకెన్ని మంత్స్ ఉన్నాయి? ఇది ఆగస్ట్ అయిపోతుంది. వదిలేయండి, ఆగస్ట్ అయిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్వరి. సో, 5 మంత్స్ అంటే మనకి 150 డేస్ అయితే మనకున్నాయి మన చేతిలో. సో, ఈ 150 డేస్‌ని బాగా యూజ్ చేసుకొని ఇంకా లైవ్స్ చేస్తారా? లేకపోతే రోజుకి 2, 3 వీడియోస్ అప్‌లోడ్ చేస్తాడా? ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ జనవరి వరకు మాత్రమే మీకు టైం ఉంది. ఆ టైంని మంచిగా మీరు వినియోగించుకొని మీరైతే 4000 వాచ్ అవర్స్‌ని కంప్లీట్ చేసేసి మానిటైజేషన్‌కైతే ఎలిజిబుల్ అయిపోండి. లేదు అంటే షార్ట్స్ 10 మిలియన్ వ్యూస్ అవి వచ్చినట్టయితే చేసుకోండి. అలా అయితే షార్ట్స్‌లో కూడా మానిటైజేషన్ అయిపోతది. వన్స్ జాన్వరి కంప్లీట్ అయ్యి ఫిబ్రవరిలోకి అడుగు పెడుతున్నామా అనేసరికి 8000 వాచ్ అవర్స్ అయితే ఇంకా చేయిస్తాము అని ఫిక్స్ అయ్యి ఉండాలన్నమాట. సో, ఇప్పుడు ఏం చేయాలన్నా సరే ఈ 150 డేస్ మాత్రమే వీక్లీ ఒక ప్లానింగ్ వేసుకోండి. ప్లాన్ ఎట్లా షార్ట్స్ ఎన్ని పెట్టాలి, లాంగ్ ఎన్ని పెట్టాలి, అట్లా ప్లానింగ్ ప్రకారం వేసుకుంటూ ఒక మంచిగా ఒక టైమ్ టేబుల్ వేసుకోండి. మనం భోజనాలు చేసినప్పుడు ఎట్లా టైమ్ టేబుల్ వేసుకుంటాం, ఏదైనా పని చేస్తే, ఏదైనా చదివితే ఎట్లా టైమ్ టేబుల్ వేసుకుంటామో, సో ఇప్పుడు ఈ వీడియోస్ యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మానిటైజేషన్ అయితేనే మనం సక్సెస్ అనేది మనకొస్తుంది. సో, ఆ సక్సెస్ అవ్వాలంటే ముందే మీరొక మంచి ప్లానింగ్ అనేది వేసుకోవాలనమాట. ప్లానింగ్ వేసుకుంటే ఆటోమేటిక్‌గా ఒక రోజు కాకపోతే ఇంకొక రోజైనా సరే డెఫినిట్‌గా సక్సెస్ అవుతారు. అది ఈ జనవరి లోపే, నెక్స్ట్ ఇయర్ జనవరి లోపే మీరు సక్సెస్ అనేది సాధించాలి. లేదు అంటే ఇంకా డబల్ 8000 వాచ్ అవర్స్ ఉన్నాయి. అది మాత్రం మైండ్‌లో పెట్టుకొని యూట్యూబ్‌లో వీడియోస్ చేయండి. కానీ టైమ్ వేస్ట్ చేయొద్దు. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై.